నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం, బండిల్ పెట్టుకుందాం, 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకుందామండి. బుడ్డపప్పులను బాగా ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. శనగపప్పును, మినపప్పును, బుడ్డపప్పును గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం, కొన్ని జీడిపప్పులు వేసుకుందాం, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత టమోటాలను బాగా ఫ్రై చేసుకుందాం. టమోటాలు ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. తాలింపు ఫ్రై అయిందండి. ఉప్మాలోకి వాటర్ పోసుకున్నాం. 2 కప్పులన్నర వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ కలిసేటట్టుగా అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకున్నాం. వాటర్ మరుగుతుందో లేదో మూత తీసుకొచ్చామండి. వాటర్ మరుగుతుంది. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకున్నాం. నాకు సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి. గోధుమ రవ్వ వేసుకున్నాం. 2 కప్పులన్నర వాటర్ వేసుకున్నాం కదా, 1 కప్పు రవ్వ వేసుకుందామండి. ఈ కప్పు రవ్వ 1/2 కిలో ఉంటుంది. వేసుకొని బాగా కలుపుదాం. స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఉప్మాను కలుపుకుంటా నిదానంగా ఉడికించుకుందామండి. మూత పెట్టుకున్నాం. ఉప్మా ఉడికిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బండిని కిందికి దింపుకున్నాం. మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మా చేసుకోవడం ఎక్కువ టైం పట్టదండి. 5 నిమిషాలు పడుతుంది. మనం ఎక్కడికన్నా పోవాలనుకుంటే కనుక ఉప్మా ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా అవుతుందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.